హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నిన్న మనము సెన్సెక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది కదా. ఇవాళ ఎక్స్పైరీలో ఓల్డ్ ఆల్టీ ఉంటుందండి, నార్మల్ ఎక్స్పైరీ అయితే కాదు అని చెప్పడం కూడా జరిగింది. ఓకేనా? సో అందులో నేను ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఒక 2 కాల్స్ మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. ఏంటిది? 81,400 కాల్. ఓకేనా? అండ్ 81,600 పుట్టు. సో ఈ 2 కాల్స్ కూడా నేను అబ్జర్వ్ చేయమని చెప్పడం జరిగింది మిమ్మల్ని. చూడండి వీటి యొక్క మూమెంట్ అనేది ఎలా ఉంది అనేది. మీరు క్యాండిల్స్ని చూస్తే మీకు ఓల్టాలిటీ ఉందా లేదా అనేది కరెక్ట్గా తెలీదు. మీరు మార్కెట్లో అంటే ఎప్పుడైతే 9:15 మార్కెట్ ఓపెన్ అవుతుందో ఆ ప్రైస్ యాక్షన్ని బట్టే మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ మనకు ముందు రోజే తెలియాలి, అంటే ఎస్టర్డేనే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం అంటే క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసుకోగలగాలి. సో అలా చేసుకోవాలి అంటే క్యాండిల్స్ కంపేర్ చేసుకుంటే మనకి ప్రైస్ యాక్షన్ అనేది కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఈ 2 కాల్స్ గురించి నేను చెప్తాను. మనకు 81,400 కాల్ ఉంది కదా, నిన్నటి ప్రీవియస్ క్లోజ్ ఇది. ఓకే, కాకపోతే నేను వీడియో చేసినప్పుడు 450 ఉందండి. ఎందుకంటే 9:15 to 3:30 ప్రైస్ యాక్షన్ ఏదైతే మూవ్ అవుతుందో లాస్ట్ 3:30 తర్వాత ప్రైస్ అనేది యావరేజ్ అవుద్ది. ఓకేనా? ఆ యావరేజ్ అయిన ప్రైస్ని ఇక్కడ ప్రీ క్లోజ్గా అంటే మనకు అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో 500లో క్లోజ్ అయింది. టార్గెట్ ఎంత? సెల్ 100. నేను ఇక్కడ బయింగ్ చేయమని చెప్పలేదు, నార్మల్గా చెప్తున్నాను. సో ఆల్రెడీ గ్యాప్ అప్ అయింది కదా ఇవాళ ప్రీ మార్కెట్లో. సో 695 అంటే 600ని క్రాస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఓకే, పక్క పెట్టేసేయండి. ఇప్పుడు 81,600 పుట్టుంది. ఆల్మోస్ట్ ఇది 700 చేంజ్ ఉంది నిన్న నేను వీడియో చేసిన టైంలో. సో తర్వాత యావరేజ్ ప్రైస్ అయింది కదా, సో అది 686కి అయింది. మనకు 700లో అయినా 686 అయినా కూడా వన్స్ సెల్ 600ని క్రాస్ చేసి వెళ్ళిపోయింది అంటే మనకు అక్కడ ఆపర్చునిటీ అనేది లేదు, ఓల్టాలిటీ ఉంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అనేది అవుతాయి. సో వీటిలోకి ఎంటర్ అవ్వద్దు అనేసి నిన్ననే నేను మీకు క్లియర్గా చెప్పాను. మార్కెట్లో ఇప్పుడు అదే రన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ క్లియరా? ఓకే, ఇప్పుడు మరి ఏం చేయాలి మార్కెట్లో అంటే, మిమ్మల్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమనట్లేదు, కాకపోతే ఒక చిన్న ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తాను. 81,600 పుట్టుంది కదా, ఇది ఇప్పుడు రన్నింగ్లో 872 ఉంది. ఓకే, అండ్ 81,400 కాల్ అనేది కూడా 200 చేంజ్లో ఉంది కదా. ఇప్పుడు ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ 81,400 కాల్ ఉంది చూసారా, దీని లో వచ్చేసి 167. మనకి లో అనేది ఎప్పుడైతే చేంజ్ అవ్వకుండా మినిమం ఒక 20 రూపీస్ డౌన్కి, క్లియర్గా వినండి, 20 రూపీస్ డౌన్కి వస్తుందో ఒకసారి అక్కడి నుంచి ఎలాంటి మూమెంట్ ఇస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. ఓకేనా? నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, 81,400 కాల్ అనేది లో 167లో ఉంది. ఈ 167 నుంచి ఇప్పుడు రన్నింగ్ లెంత్ ఉంది మార్కెట్ 212 ఉంది కదా, అంటే 200 చేంజ్ ఉంది. ఓకేనా? వెయిట్, 200 చేంజ్ ఉంది కదా. సో ఎప్పుడైతే మనకి లో కట్ అయిపోయి 20 రూపీస్, ఓకేనా, 20 రూపీస్ బిలో వస్తుందో అక్కడి నుంచి మూమెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేయండి మీరు. ఓకేనా? సో దీని గురించి నేను కంప్లీట్గా వీక్లీ వైజ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే రన్నింగ్ మార్కెట్ కదా, కొంచెం ఏంటి అంటే టైం పడుతుంది, ఎందుకంటే తీరిపాటు ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎందుకంటే మైండ్ వర్షన్లో ఏం జరుగుతుంది, సెన్స్లో ఏం జరుగుతుంది అనే దాన్ని మేము ఇక్కడ వాయిస్లో ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం ఎడిటింగ్ చేయట్లేదు కదా మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేయడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, కాన్సన్ట్రేషన్ చేసి వింటే మీకు అర్థమవుద్ది. ఓకేనా? ఈవెన్ ఒకవేళ ఇవన్నీ కాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ మేము ఏం చేయాలి అనేసి ఈ వీడియో చూసిన వాళ్ళకి అనిపిస్తే ఏం లేదు, ఈ లో అనేది ఎప్పుడైతే కట్ అవుతుందో ఈ 81,400 కాల్ అనేది వెయిట్, సో ఇక్కడ 167 మీద 200 చేంజ్ నుంచి డౌన్కి వచ్చి 167 కదా, లో కూడా చెప్తున్నాను 20 రూపీస్ బిల్లోకి ఎప్పుడైతే లో వస్తుందో అక్కడి నుంచి మార్కెట్ యొక్క మూమెంట్ని మీరు అబ్జర్వ్ చేయండి. అంతే, అంతకుమించి ఏం లేదు. మనం ఈవినింగ్ మళ్ళీ వీడియో చేస్తాను నేను. సో అక్కడ కంప్లీట్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు కంప్లీట్గా వీక్లీ వైజ్లో మనం ఎలాంటి టైంలో ఎంటర్ అవ్వాలి, ఎలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ మనకు సేఫ్గా ఉంటుంది.
సమ్ ప్రాఫిట్ ఎలా వస్తుంది, అక్కడ ఏదైనా కొంచెం అటు ఇటు వోల్టాలిటీ అయినా ప్యానిక్ అవ్వకుండా స్టేబుల్గా ఎలా ఉండగలగాలి, ఇవన్నిటి గురించి నేను చెప్తాను వీక్లీ వైజ్లీ ఎక్స్ప్లెయిన్. కాకపోతే ఇది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. ఎప్పుడైతే 20 రూపీస్కి వస్తుందో, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 81,400 కాల్ అనేది ఎప్పుడైతే 20 రూపీస్కి వస్తుందో, అక్కడి నుంచి మూమెంట్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. 20 రూపీస్కి వస్తుందా లేదా అంటే అది నాకు తెలీదు, ఓకేనా. ఎందుకంటే ఇంత బిగ్ వోల్టాలిటీ ఉంది కాబట్టి ఒకటే డైరెక్షన్లో పుట్ సైడ్ ఒకవేళ హెవీ ఫోర్స్గా వాళ్ళు వెళ్ళారనుకోండి రావచ్చు. కాకపోతే అలా కాకుండా నార్మల్గా అక్కడక్కడనే ఆల్రెడీ గ్యాప్ అప్ అయింది, కొంచెం అది రీట్రేస్మెంట్ అయింది, అక్కడక్కడనే ఆడింది అనుకోండి, 50-50 చాయిస్కి వెళ్ళిపోద్ది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ మీరు వెళ్ళండి, జస్ట్ చూడండి అంతే. మీరు ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ ఏది వద్దు. నెక్స్ట్ వీక్కి సంబంధించి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ నేను వీడియో అనేది చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ గైస్.